విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చూద్దాం. సో 2026 సింహరాశి వాళ్ళకి ఎనర్జీస్ జూలై ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సింహరాశి వాళ్ళకి వర్క్ రిలేటెడ్గా ఏదైనా ఒక పెద్ద మేజర్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం జూలై మంత్ మా.
ఓకే. మిడ్ జూలై నుంచి కొంచెం ఫైనాన్షియల్ గా చూసుకుంటే కొంచెం ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం అనమాట. ఓకే. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అట్లాంటివి పక్కన పెట్టుకోవడం అవసరము. కెరీర్లో ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాల్సిన, ఎస్పెషల్గా చెప్పాలంటే 11th జూలై తర్వాత ఏదైనా ఒక బిగ్ డెసిషన్ మీ కెరీర్ పరంగా మీకు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అంటే బ్యాడ్ డెసిషన్ ఏం కాదు, మేబీ ఒక రోల్ నుంచి ఇంకొక రోల్కి చేంజ్ అవ్వడము, అట్లాంటివి చిన్న చిన్నవి, లేదా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు వర్క్ చేయాల్సిన 2 ఏంటంటే, ఒకటి రిలేషన్షిప్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రెండవది హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా కొంచెము జాగ్రత్త పడడం అవసరం వీళ్ళకి. రిస్కీగా అంటే ఏదైనా అడ్వెంచర్లు చేయడము, కొంచెం రిస్క్ తీసుకోవడము అట్లాంటివి. అంటే రిస్క్ ఏ విషయాలలో, ఏదో ట్రెక్కి వెళ్తాను, లేకపోతే ఈ స్విమ్మింగ్ చేస్తాను, ఏదేదో చెప్తారు, పారాగ్లైడింగ్ చేస్తాను, ఇట్లాంటివి ఏం లేదు. ఓకే, నథింగ్, డోంట్ డూ ఎనీథింగ్. సింహరాశి వాళ్ళకి ఒక పెద్ద వార్నింగ్ ఈ మంత్ అంతా. ఓకే, కొంతమంది బంగీ జంప్ అట్లాంటి వాటికి వెళ్తా ఉంటారు కదా. సో నథింగ్, హై జంపులు చేయడము, లేకపోతే ఎక్కడెక్కడికో కొండలు ఎక్కడము, ఇట్లాంటి లాంగ్ రైడ్స్, లేకపోతే డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఏది చేయొద్దు. ఈ మంత్ అంతా చక్కగా ఇంట్లో ఉండండి. ట్రావెలింగ్ ఆపేసుకుంటే బెటర్. ట్రావెలింగ్ వెళ్ళొచ్చు, Nice. కాకపోతే అడ్వెంచరస్ పనులకి అన్నిటికీ దూరంగా ఉండండి. ఎనీ అడ్వెంచరస్ థింగ్ స్టే అవే. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా భూములు కొనాలనుకుంటున్న వాళ్ళు కానీ, వెహికల్స్ అలాంటివి కొనాలి అనుకున్న వాళ్ళు కానీ, ఈ మంత్ మీ యోగం బాగుందన్నమాట. ఓకే, ఈ 2 అసెట్స్ ఫామ్ చేసుకోవడం ఒకటి. ఓకే, అట్లాంటి యోగం ఏదైతే ఉందో అది బాగుంది. అయితే వీళ్ళకి ఒక్క అడ్వైజ్ ఏంటంటే, షో ఆఫ్ చేసుకోవడానికి స్పెండ్ చేయొద్దు. ఓకే, వాళ్ళెవరో ఏదో వాళ్ళకి చూపించుకోవాలి, మేబీ వాళ్ళని తక్కువ అనుకుంటున్నారేమో, నా దగ్గర లేదనుకుంటున్నారేమో అని కొంతమంది వెళ్ళి ఏదేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తారు కదా. అట్లాంటి షో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు ఈ నెలలో వీళ్ళకి. రైట్. కాబట్టి ఒకవేళ ఆల్రెడీ ప్లాన్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ బడ్జెట్ ఉంది అంటే కనుక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, వెహికల్ అట్లాంటివి లగ్జరీ వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సింహరాశి వాళ్ళు ఈ నెలలో అన్నమాట. అయితే వీళ్ళకి ఒక రెమెడీ ఏంటి అంటే, వీళ్ళకి వచ్చిన ఒక్క రెమెడీ మీరు జూలైలో మొదలు పెడితే నెక్స్ట్ జూలై వరకు చేయండి ఈ రెమెడీ ఖచ్చితంగా. ఒకటి హనుమంతుడి ఆరాధన, ఒకటి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు 1 సంవత్సరం పాటు క్రమం తప్పకుండా చేయండి. మగవాళ్ళైతే రెగ్యులర్గా చదవండి, ఆడవాళ్ళైతే మీకు బ్రేక్ వచ్చినప్పుడు ఆపేసి దాని తర్వాత కంటిన్యూ. నెక్స్ట్ జూలై ఎప్పుడైతే నెక్స్ట్ ఆషాఢ మాసం అంటారు ఈ మాసం, అప్పటిదాకా మీరు ఈ రెమెడీని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా సూర్య ఆరాధన ప్రతి ఆదివారం 1 year పాటు చేయండి. చేస్తే మీకు ఇప్పుడున్న కొంచెం టఫ్ టైమే ఉంది వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి అంత ఫేవరబుల్గా ఏం లేదు. సో ఈ చిన్న చిన్న టఫ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా ఓవర్కమ్ అవ్వడానికి ఈ 2 రెమెడీస్ వీళ్ళకి పనిచేస్తాయి అన్నమాట. సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఏంటి, ప్రతి ఆదివారము సూర్యుడికి ఆగ్యం వదలడము, అవకాశం ఉన్నప్పుడు గోధుమలు, బెల్లం అట్లాంటివి దానం ఇవ్వడము, ఆదివారం నాన్ వెజ్ అట్లాంటివి వాటికి దూరంగా ఉండడం, ఆల్కహాల్, నాన్ వెజ్ ఇట్లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీళ్ళకి. హనుమాన్ చాలీసా అంటారా, ప్రతిరోజు రీసెర్చ్ చేయవచ్చు వీళ్ళు. ఓకే, రైట్. చాలా మంచి రెమెడీస్ తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.